మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. షెడ్రకు, మేషాకు, అబేద్నగో ఎందుకు అగ్నిగుండంలో వేయబడ్డారు? వారిని ఆ అగ్నిగుండంలో నుండి దేవుడు ఎలా కాపాడాడు అనేది తెలుసుకుందాం. యూదారాజకు యెహోయాకీము ఏలుచున్న సమయంలో 3వ సంవత్సరమున బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి దాడి చేసి యూదా దేశంలోని బంగారమును, విలువైన వస్తువులను, అలాగే కొంతమంది బానిసలను కూడా తీసుకెళతాడు. యూదులలో నుండి బానిసలుగా వచ్చిన వారే దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య అనువారు వీరిలో ఉంటారు. అక్కడి నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరని, హనన్యకు షెడ్రకని, మీషాయేలుకు మేషాకని, అజర్యకు అబేద్నగో అని పేర్లు పెడతాడు. దానియేలు, షెడ్రకు, మీషాకు, అబేద్నగో మంచి స్నేహితులు. ఆ పిల్లలందరిలో జ్ఞానవంతులు, వివేచన కలిగిన వారు. నెబుకద్నెజర్ ఏలుబడిలో 2వ సంవత్సరంలో అతనికి ఒక కల వస్తుంది. మరుసటి రోజు మంత్రులను, సామంత్రులను, శకునాలు చెప్పేవారిని, గారెడి విద్య చేసేవారిని పిలిచి అతనికి వచ్చిన కలని, దాని భావాన్ని కూడా చెప్పమని అడుగుతాడు. రాజుకు వచ్చిన కల, దాని భావం మరియు దానియేలు కోసం సపరేట్గా వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూసి ఈ వీడియో చూడండి. రాజు కలభావం చెప్పిన దానియేలును బహుగా హెచ్చించి బబులోను సంస్థానమునకు అధిపతిగా చేసి బబులోను జ్ఞానులలో ప్రధానుడిగా నియమిస్తాడు. షెడ్రకు, మీషాకు, అబేద్నగోలను విచారకర్తలుగా చేసి రాజమందిరంలో వారికి ఒక స్థానాన్ని ఇస్తాడు. రాజుకు వచ్చిన కల ప్రకారం ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేపిస్తాడు. అది 60 మూరల ఎత్తుతో 6 మూరల వెడల్పుతో ఉంటుంది. రాజైన నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజైనటువంటి నెబుకద్నెజరు నిలువబెట్టించిన విగ్రహం యొక్క ప్రతిష్టత రప్పించుటకు దూతలను పంపించగా, అప్పుడు ఆ దూతలు రాజ్యమంతా తిరుగుతూ ప్రజలందరికీ బాకా పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సంపోనియా వీణ వాయిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ అక్కడ నిల్చోబెట్టిన బంగారు ప్రతిష్ట ముందు సాగిలపడి నమస్కరించాలి. ఒకవేళ నమస్కరించని ఎడల మండుచున్న అగ్నిగుండంలో వేయబడును అని చాటింపు చేస్తారు. ఆ తర్వాత వీణలు వాయిస్తూ ఉండగా అందరూ సాగిలపడి నమస్కరిస్తారు. కానీ షెడ్రకు, మేషాకు, అబేద్నగోలు మాత్రం నమస్కరించకుండా అలాగునే నిల్చొని ఉంటారు. అప్పుడు యూదులను ద్వేషించే కల్దీయులలో కొంతమంది ముఖ్యమైన వారు రాజు దగ్గరకు వచ్చి, రాజా, తాము ఒక కట్టడా నియమించితిరి, ఏదనగా వీణను, సకల విధములు గల వాయిద్యములు విను ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను. ఒకవేళ సాగిలపడకుండా నమస్కరించని వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షెడ్రకు, మేషాకు, అబేద్నగో అనే 3 యూదులను బబులోను దేశంలోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టడం లేదు, తమరి దేవతలను పూజించడం లేదు, తమరు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదు అని వారు అనగా, అందుకు రాజుకు కోపం వచ్చి షెడ్రకు, మేషాకు, అబేద్నగోలను తీసుకురమ్మనగా వారు వెళ్ళి ఆ 3 తీసుకొస్తారు. అప్పుడు నెబుకద్నెజరు వారితో, షెడ్రకు, మేషాకు, అబేద్నగో, మీరు నా దేవతను పూజించుట లేదని, నేను నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదని నాకు వినబడినది, అది నిజమేనా? నేను మీ కొరకు మళ్ళీ
వీణను సకల విధముల గల వాయిద్యములను వాయించమని చెప్తాను. మీరు సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుడి. ఒకవేళ మీరు నమస్కరించని ఎడల తక్షణమే మండుచున్న అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడున్నాడు అని అంటాడు. అప్పుడు షడ్రకు మేషాకు అబేద్నెగోలు రాజుతో, నెబుకద్నెజరు, ఇలా చెప్పుటకు మాకు చింత లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము అని అనగా, రాజుకు బాగా కోపం వచ్చి మండుచున్న ఆ అగ్నిగుండాన్ని ఏడింతల ఎక్కువ చేయమని ఆజ్ఞ ఇచ్చి, తరువాత తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలిపించి షడ్రకును మేషాకును అబేద్నెగోను బంధించి మండుచున్న అగ్నిగుండంలో వేయమని ఆజ్ఞ ఇయ్యగా, వెంటనే వారిని పట్టుకొని అగ్నిగుండంలో విసిరేస్తారు. అగ్నిగుండంలో వేడి బాగా ఉండటం వలన, అగ్ని జ్వాలల వలన వారిని విసిరేసిన మనుషులు అక్కడికక్కడే కాలి చనిపోతారు. అప్పుడు రాజు ఆ అగ్నిగుండంలో చూడగా ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా, నేను 4 మనుష్యులను అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి చెప్పెను. అప్పుడు నెబుకద్నెజరు మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మేషాకు అబేద్నెగోయను వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలువగా వారు ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి వారిని పరీక్షించి, వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా, వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోకుండా, వారి వస్త్రములు చెడిపోకుండా, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండా చూసిరి. అప్పుడు నెబుకద్నెజరు షడ్రకు మేషాకు అబేద్నెగోల దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి తప్ప మరి ఏ దేవునికి నమస్కరించకుండా, ఏ దేవుణ్ణి సేవింపకుండా ఉందుమని తమ దేహములను అప్పగించి, రాజు కన్నా దేవుడే ఎక్కువ అని లోకానికి అర్థమయ్యేలే చెప్పారు అని ఒక శాసనమును ఏర్పరుస్తాడు. ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రంలో గాని, ఏ భాష మాటలాడు వారిలో గాని షడ్రకు మేషాకు అబేద్నెగో యనువారి దేవుడిని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడూనూ పెంట కుప్పలుగా ఉండుడనెను. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోల విశ్వాసం మనకు విగ్రహారాధన చేయరాదు అని, పూర్తి విశ్వాసం మనకు దేవునిపైనే ఉండాలని చెబుతుంది. 10 ఆజ్ఞలలో ఒకటి, పైన ఆకాశమందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయం 4వ వచనం.